ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదేమీ లేదని గ్రహించి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచినటువంటి వాళ్ళు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చిన్నంబావి మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పసుపుల దివ్యశ్రీ రంజిత్ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు వార్డు మెంబర్లు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. పెదమారు గ్రామానికి సంబంధించినటువంటి పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి, బీఆర్ఎస్ అభ్యర్థులే రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా గెలుస్తారని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అభివృద్ధి ఏమాత్రం కూడా ఈ 2 ఏళ్ల కాలంలో జరగలేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా కేటీఆర్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి, రంగినేని అభిలాష్ రావు తో పాటు పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో వడ్ల కొనుగోలు విషయంలో అంత గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి కూడా రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఐకేపీ సెంటర్ల వద్ద అక్కడికే ధాన్యం తీసుకొచ్చి అక్కడనే ఆరబెట్టుకొని అమ్ముకోవాలని చెప్పేసి కూడా గతంలో ఎన్నోసార్లు చెప్తే పేద రైతులంతా కూడా అక్కడికి తీసుకొచ్చి ఆరబెట్టి అమ్ముకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ధాన్యం మాత్రం అక్కడికే వాళ్ళ పొలాల వద్దకే బ్యాగులు పంపించేసి అక్కడనే నింపుకొని వచ్చేసి వాళ్ళ దగ్గర అక్కడనే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పేసి అధికార పార్టీ సంబంధించిన నాయకులకు ఒక న్యాయం, పేద రైతులకు మిగతా రైతులకంతా కూడా ఒక న్యాయం ఉంటుందా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీని అంతా కూడా ఉన్నతాధికారులు గ్రహించి దీని సాక్ష్యాధారాలతో సహా కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం, అధికార పార్టీకి మరొక న్యాయం చేస్తున్న వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పురుంతల మండలంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రైతులు తెచ్చినటువంటి ధాన్యం వెంటనే కొనాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళదే తొందరగా కొనొద్దని చెప్పేసి అందరికీ ఒకే న్యాయంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉప్పునుంతల్లో కనిపించింది.